2 hours 30 minutes ఫ్రంట్ టైంతో థియేటర్స్లో ఎంతో గ్రాండ్గా మంచి హైప్తో రిలీజ్ అయిన సినిమా యొక్క ప్రీమియర్ షోని చూసుకున్న తర్వాత నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని అసలైన పవర్ స్టార్గా చూపించడం అంతే. ముందు చెప్తా మైనస్లు కూడా కానీ నాకైతే నచ్చింది గాయస్ మూవీ. సుజీత్ గారు పెట్టిన ఎఫర్ట్స్ కనిపించాయి. అండ్ ఫ్యాన్ మూమెంట్స్ అయితే అసలు ఆ థాట్స్ ఎలా వచ్చాయి అనలా కౌంట్లెస్ ఉన్నాయి. అసలు ఫ్యాన్ బాయ్ వచ్చి ఫేవరెట్ హీరోతో సినిమా తీసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎలివేషన్ ఇస్తూ తీసుకెళ్లారు. పెద్ద స్టోరీ ఏం ఉండదు కానీ డీటెయిలింగ్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం డ్రామా, అర్జున్ దాస్ గారి రోల్ దగ్గర డౌన్ అయినా కానీ ఫస్ట్ హాఫ్ హైప్కి తగ్గట్టు దాన్ని మ్యాచ్ చేసేలా ఇంకా చాలా సర్ప్రైజింగ్ అండ్ ట్రైలర్లో హైడ్ చేసిన చాలా ఎలివేషన్ సీన్స్తో మనోజ్ పరమహంస గారి ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీతో మంచింది. సెకండ్ హాఫ్ కాసేపు మళ్లీ రేంజ్కి తగ్గట్టుగా గ్యాంగ్స్టర్ డ్రామాతో మొదలై మధ్యలో కొంచెం ఫ్యామిలీ డ్రామా దగ్గర డౌన్ అయ్యి అలా అప్ అండ్ డౌన్ అవుతుంది. మళ్లీ క్లైమాక్స్ కి హై అయింది. సో బేసిక్గా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. సింపుల్గా చెప్పాలంటే భీమలా నాయక్, హరిహర వీరమల్లు బ్రో ఇవన్నీ మర్చిపోయా అయితే ఉంది. మూవీ అసలు వాటిని మూవీస్గానే కన్సిడర్ చేయరు. ఈ ఓజీ మూవీ చూసిన తర్వాత పార్ట్ ఉంది అండ్ అలాగే ఎండ్ క్రెడిట్స్ తర్వాత ఒక సీన్ కూడా ఉంది, మిస్ అవ్వద్దు. అండ్ మీకు తెలుసు రిలీజ్కి 1 అవర్కి ముందు సుజీత్ గారు పెట్టిన పోస్ట్లో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని చూపించేశారు. ఇందులో నేను లీక్ చేసి స్పాయిలర్ ఇవ్వడానికి అంటూ ఏం లేదు. సో మీరు ఈజీగానే గెస్ చేయొచ్చు ఏ మూవీస్కి లింక్ చేశారని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ లేదు కానీ తలలు నరికేసి వైలెన్సెడ్ బ్లడ్ ఇంకా 1-2 చోట్ల హిందీలో వల్గర్ వర్డ్స్ ఉంటాయి. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. స్టోరీ లైన్ ఏమీ రివీల్ చేయదలుచుకోలేదు. ప్లస్ మైనస్లో ఫస్ట్ మైనస్ చెప్పేస్తా. సింపుల్గా చెప్తే పెద్ద స్టోరీ ఏమున్నట్టు అనిపించలేదు. తెలిసిన స్టోరీనే సుజిత్ గారి స్టైల్లో కొంచెం స్క్రీన్ ప్లే మార్చి తీశారని చెప్పొచ్చు. కానీ సీన్స్తో ఎలివేషన్ ఇస్తూ రన్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లోని ఫ్యామిలీ డ్రామా వచ్చే సీన్స్ మెయిన్గా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిన ఒక 20 మినిట్స్ తర్వాత నుండి అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తుంది. ఇవి నాకు మైనస్లుగా అనిపించాయి మెయిన్గా. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా నిజంగానే ఇన్స్టా మీమ్స్లో అక్కడ చూసినట్టు 3 తలాలు డ్రాగన్ అని చెప్పొచ్చు. ఒకటి పవర్ స్టార్ గారు, రెండోది తమన్ గారు, మూడోది సుజిత్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు సినిమా చూసిన తర్వాత. హిట్టు కొట్టావరా అని నిజంగా ఎలివేషన్ సీన్స్, దానికి మనోజ్ పరమహంస గారి సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఆ బిజిఎం, ఆ జపనీస్ రిఫరెన్సెస్ సినిమా స్టార్ట్ అయినప్పుడైతే ప్యూర్గా హాలీవుడ్ సినిమా చూస్తున్నానా అని ఫీల్. ఇంతకంటే నేను రివీల్ చేయను. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి సీన్ ఒక ఎంట్రన్స్లా ఉండేది. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా భలే యాక్ట్ చేయించుకున్నారు సుజిత్ గారు. హీరోని ఎలా చూపిస్తే సరిగా ఉంటుందో ఎగజెక్ట్లీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి తగ్గట్టుగా ఉంది. నెంబర్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంకా స్టార్ట్ చేయడమే ఒక 25 మినిట్స్ హీరో రారు కానీ ఆ ఫ్రేమ్స్ తమంగారి మ్యూజిక్, స్టోరీ, ఫార్మేషన్ ఇలా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరికంటే పవన్ కళ్యాణ్ గారు షైన్ అయ్యారు. మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఉన్నంతలో చేసుకెళ్ళిపోయారు. ఈవెన్ నెగటివ్ రోల్లో చేసిన ఇమ్రాన్ లక్ష్మిగారు కూడా ఓకే ఉన్నారు. బట్ మరీ భయపడిపోయేంత ఏం కాదు. బటలా అని చెప్పిలో రేంజ్ విలంగా కూడా కాదు. సాంగ్స్ ఫుల్ లెంత్ ఒకటే ఉంది, మిగతాది పార్ట్స్గానే యూస్ చేశారు. సినిమాటోగ్రఫీ మళ్లీ చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక మ్యూజిక్ బై తమన్ ఎడాపెడా కొట్టిన కానీ సీన్స్ కరెక్ట్గా ఎలివేట్ చేసి పడేశారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, అన్లిమిటెడ్ ఎలివేషన్స్ అండ్ పవర్ స్టార్ రేంజ్ సీన్స్ హిట్ కొట్టేరానికి హాయిగా పడుకోవచ్చు. మిగతా వాళ్లకి సెకండ్ హాఫ్ కొంచెం స్లో అండ్ రొటీన్ స్టోరీ అనిపించొచ్చు. అందువల్ల ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే అండ్ ఈ మధ్య వస్తున్న రీసెంట్ మూవీస్లో ఎంగేజ్మెంట్ని కంపేర్ చేసి చూస్తే ఇందులో చాలా ఎలివేషన్ సీన్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ డౌన్ అయినా గానీ ఓవరాల్గా మూవీ మాత్రం బాగనే అనిపించింది. ఇమేజెస్ స్టోరీ అనిపించినా గానీ దీనికి రేటింగ్ వచ్చేసి
ఇది నా ఒపీనియన్ 3.25. మీకు గన వర్క్ నచ్చినట్లయితే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.